ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా ఆయత్తకాలపు 2వ ఆదివారము. అబ్రహాము దేవుని విశ్వసించెను. మొదటి పట్టణము ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనము నుండి 12వ వచనం వరకు మరియు 17వ వచనము నుండి 18వ వచనం వరకు. ఆ దినములలో దేవుడు అబ్రహామును వెలుపలికి తీసుకొని వచ్చి, ఆకాశము వైపు చూడుము, లెక్క పెట్టగలిగినచో నక్షత్రములను లెక్కపెట్టుము, నీ సంతతి కూడా అలాగుననే అగును అని చెప్పెను. అబ్రహాము దేవుని నమ్మెను. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతునిగా ఎంచెను. దేవుడు అతనితో, నేను సర్వేశ్వరుడను, ఈ దేశమును నీ వశము చేయుటకు నేనే కల్దీల ఊరు నగరము నుండి నిన్ను కొనివచ్చి తిని అనెను. అబ్రాము, ప్రభు, ఈ దేశము నా వశమగునని నమ్ముట ఎట్లు అనెను. దానికి ప్రభువు, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల ఆడు మేకను, 3 ఏండ్ల పొట్టేలిని, 1 గువ్వను, 1 పావురమును నా యొద్దకు తీసుకొని రమ్ము అనెను. అబ్రాము వానినన్నింటినీ తీసుకొని వచ్చెను. పక్షులను మాత్రము కోయలేదు. అప్పుడు గ్రద్దలు ఆ కళేబరములకు మూగినవి కాని అబ్రాము వానిని తోలివేసెను. ప్రొద్దు రాలుచున్నప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. అతనిని భయము పట్టుకొనెను. అంతటా ప్రొద్దుకూకి చీకటి పడెను. అప్పుడు పొగ కుంపటియు నిప్పు మంటయు కనబడి మాంసఖండముల నడుమగా కదలిపోయెను. ఆనాడే దేవుడు అబ్రాముతో ఒడంబడిక చేసుకొని, ఐగుప్తు దేశ నది మొదలుకొని మహానదియగు యూఫ్రటీసు వరకు గల భూఖండమును నీ సంతతికి ధారబోయుచున్నాను అని చెప్పెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. మన మర్త్య శరీరములను క్రీస్తు తన శరీరము వలె దివ్యముగా చేయును. 2వ పట్టణము పునీత చిన్నప్ప గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 17వ వచనము నుండి 4వ అధ్యాయము 1వ వచనం వరకు. సోదరులారా, మీరు అందరూ నన్ను అనుసరించుచునే ఉండుడు. మేము చూపిన ధర్మమును అనుసరించు వారిని సదా కనిపెట్టి ఉండుడు. నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయములు చెప్పియుంటిని, కన్నీటితో దానినే మరలా చెప్పుచున్నాను. క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు ఉన్నారు. వారికి దేహవాంఛలే దైవము కనుక తుదకు నరకమే వారికి నివాసము కాగలదు. సిగ్గుపడదగిన విషయములను గూర్చి వారు గర్వింతురు. కేవలము లౌకిక విషయములను గూర్చియే వారు ఆలోచింతురు. కానీ మనము పరలోక పౌరులము. దివి నుండి మన రక్షకుడును ప్రభువును అగు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచి ఉన్నాము. బలహీనులగు మన శరీరములను ఆయన తన శరీరము వలె దివ్యముగా చేయును. సర్వమును లోబరుచుకొనగల తన శక్తి చేతనే ఆయన అట్లు చేయును. కనుక సోదరులారా, మీరు నాకు ఎంతయో ప్రియులు. మిమ్ము చూడవలెనని నాకు ఎంతో అభిలాష. మీరు నా ఆనందము. మిమ్ము గూర్చి నేను గర్వించుచున్నాను. ప్రియ సోదరులారా, ప్రభువునందలి మీ జీవితములో మీరు ఇట్లు గట్టిగా నిలవలవలెను. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 28వ వచనము నుండి 36వ వచనము వరకు. ఈ బోధలు చేసిన పిదప దాదాపు 8 రోజులకు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని
ఆయన ప్రార్థన చేసుకొనుటకై పర్వతము పైకి వెళ్ళెను. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖరూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. అప్పుడు ఇరువురు పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారిద్దరూ మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింపవలసిన నిర్ణయమును గూర్చి ఆయనతో మాటలాడుచుండిరి. పేతురు అతని తోడివారు నిద్రమత్తులో ఉండిరి. వారు మేల్కొనినప్పుడు యేసు మహిమను ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరినీ చూచిరి. వారిద్దరూ ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవుచుండగా పేతురు, ప్రభు, మనము ఇచ్చట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు 3 గుడారములను నిర్మింతుము అని తాను పలుకున్నది తెలియకయే మాటలాడెను. అతడు ఇట్లు పలుకుచుండగా ఒక మేఘము ఆ శిష్యులను క్రమ్ముకొని వారిని ఆవరించెను. అప్పుడు వారు భయపడిరి. ఆ మేఘము నుండి ఒక వాణి, ఈయన నా కుమారుడు, నేను ఎన్నిక చేసుకొనినవాడు, ఈయనను ఆలకింపుడు అని వినిపించెను. ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేసును మాత్రమే చూచిరి. శిష్యులు ఆ రోజులలో ఆ విషయమును ఎవరికీ చెప్పలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.